కీర్తనలు 69వ అధ్యాయం. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. బాధలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకు ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చిన. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువ, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టు వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకము. నీ నిమిత్తము నేను నింద నొందినవాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చి నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండవారు నన్ను గూర్చి మాటలాడుకుందరు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేము. నేను దిగిపోకుండా భూమిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకము. నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనపడుచున్నారు. నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టిన కొంటిని కానీ ఎవరునూ లేకపోయారు. ఓదార్చు వారి కొరకు కనిపెట్టిన కొంటిని కానీ ఎవరునూ కానరారారు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాళెము పాడైపోవునుగాక. వారి గుడారములలో ఎవడు ఉండనకపోవుగాక. నీవు ముత్తిన వారిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వారు వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగలనిమ్ము. నీ నీతి వారికి అందనీయకము. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించుదును. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను కలిగిన కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదకవారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక. సముద్రములను వాటి అందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును. ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనను. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. ఈ అధ్యాయంలో పోషణీయులను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన అని వ్రాయబడినది. ఈ కీర్తన యొక్క నేపథ్యం మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. తర్వాత మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే మనం గమనించవచ్చు. దావీదు తన యొక్క జీవితకాలం అంతటిలో కూడా దేవుని మందిరం పక్షంగా ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దాని కొరకే విస్తారమైనటువంటి విలువైన బంగారము, వెండి,
తర్వాత కట్టడానికి అవసరమైనటువంటి దూలములు, కలప సామగ్రి అంతటిని కూడా సమకూర్చాడు. కానీ తన యొక్క అవసాన కాలంలో అదోనియా, యోవాబు, ఇంకా యాజకుడైన అబ్యాతారు వీళ్ళందరూ కలిసి అదోనియాను రాజుగా ప్రతిష్ఠించేటువంటి కుట్ర జరుగుతున్న సమయంలో తను దేవుడు తనకు అనుగ్రహించిన వాగ్దానం నెరవేర్చబడటానికి జరుగుతున్నటువంటి అడ్డంకులను గూర్చి తన మనసులో ఎటువంటి వ్యధ కలిగిన వాడై బాధతో వ్రాసి ఉన్నాడో దానిని గురించి వర్ణించబడింది ఇక్కడ. తర్వాత ఇక్కడ రాయబడినటువంటి కొన్ని వచనాలు మన ప్రభువునకు ప్రత్యక్షంగా అన్వయించదగినవిగా నూతన నిబంధనలో కూడా వ్రాయబడ్డాయి. ఉదాహరణకు 9వ వచనంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఆ వచనంలోని మొదటి పంక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, అది యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో మొదటిసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేము బాప్తిజం పొందిన తరువాత యెరూషలేమునికి వచ్చినప్పుడు అతడు మాట్లాడినటువంటి మాటలు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకున్నది. దీనికి మునుపు 13వ వచనం నుంచి కనుక చూస్తే, యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారు, రూకలను మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి అన్నట్టు జ్ఞాపకం చేసుకుని. తరువాత 19వ వచనంలో, యేసు ఈ దేవాలయమును పడగొట్టడి 3 దినములలో దానిని లేపుదునని చెప్పెను. కనుక ఇక్కడ నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనేటువంటి మాట మన ప్రభు అక్కడ ఉన్నటువంటి యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి ప్రతి అక్రమాన్ని కూడా సరిచేసి సందర్భంలో శిష్యులు ఈ కీర్తనలో వ్రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకున్నట్టు మాత్రమే కాకుండా వారు అడిగినటువంటి సూచనకి ఏది చేయబోతున్నావంటే, ఈ దేవాలయమును పడగొట్టడి 3 దినములలోగా దానిని లేపుదును అనగా తన యొక్క శరీరాన్ని గురించి చెప్తున్నాడు. 21వ వచనంలో, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనము యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఈ మందిరం కట్టేటువంటి విషయంలో ఆయన ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఏదైతే ఉన్నదో అది నన్ను భక్షించుతున్నది అని దావీదు తన మందిరం కట్టడానికి ఏర్పాటు చేసి సమస్తాన్ని సమకూర్చి దాని విషయమైన అధికమైన ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు అతనికి ప్రత్యక్షమై, నువ్వు రక్తం ఒలికించున్నావు కనుక నువ్వు కట్టకూడదు, నువ్వు గర్భమున పుట్టబోయేటువంటి నీ కుమారుడు సొలొమోను మాత్రమే దాన్ని కట్టవాలని చెప్పినాడు. ఆ ఆసక్తి ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా అతడు ఏది చేసి ఉన్నాడో, అంతకు మునుపు సమకూర్చున్నాడో, ఇప్పుడు అదోనియా, యోవాబు, అబ్యాతారు కలిసి చేసినటువంటి కుట్రలో వారు గనక ఈ రాజు యొక్క పట్టాభిషేకాన్ని పొంది ప్రజలందరూ కూడా అతని వైపు తిరిగినట్లయితే వారికి దేవుని యొక్క మందిరాన్ని గురించినటువంటి ఆసక్తి లేదు. సో వారు దేవుని యొక్క దర్శనం పొంది ఆ మందిరాన్ని కట్టగలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులో జీవించినటువంటి వారుగా లేరు. అందుచేత అతడి హృదయంలో కలిగిన భారం అంతటిని కూడా ఈ కీర్తనలో కుమ్మరించుతూ ఆ మందిరం కట్టకుండా ఉండటానికి ఎవరెవరైతే శక్తులు వ్యతిరేకంగా నిలబడి ఉన్నారో వారిని గురించి కొన్ని మాటలు ఈ కీర్తనలో రాసినాడు. తర్వాత తను ఎటువంటి భారం కలిగి ఏ విధంగా అయినా సరే యెరూషలేము పట్టణంలో ఆ సీయోను మందిరం కట్టబడాలనేటువంటిది ఆసక్తి కలిగి దానికి సంబంధించి సొలొమోనుకు చివరి దశలో వివరించి చెప్పినటువంటి దాని సందర్భంగా, అంటే 1 రాజులు 1వ అధ్యాయంలోను
తర్వాత మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలోను 29వ అధ్యాయంలోను కొన్ని వచనాలు దీనికి సంబంధించినవిగా పొందుపరచబడి ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకా కొన్ని విషయాలు కనుక చూడగలిగితే 21వ వచనంలో వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనం. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయిను. తరువాత 48వ వచనం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తిపోయి స్పంజి తీసుకుని చిరకాల్లో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చను. యోహాను సువార్త 18వ అధ్యాయంలో కూడా ఉన్నది. యోహాను సువార్త 18వ అధ్యాయం 29వ వచనంలో చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఈ విధంగా వచనాలు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడ్డాయి. తరువాత ఇక్కడ 25వ వచనంలో వారి పాళెము పాడవునుగాక, వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక. ఇది ఇస్కరియోతు యూదా ఎవరైతే మన ప్రభువును అప్పగించి ఉన్నాడో అతనిని గురించి వ్రాయబడినటువంటి మాటలు. అది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దెను అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడినది. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట అది ఇస్కరియోతు యూదాను గురించి వ్రాయబడినది. ఈ అధ్యాయంలో మనం ఈ విధంగా చూడగలిగినటువంటి అంశాలు అవి విశ్వాసులమైన మనకు కూడా వర్తించేవిగా ఉన్నాయి. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ సందర్భంగా మాట్లాడి ఉన్నాడో, దావీదు ఎటువంటి భారం కలిగి ఉన్నాడో, తర్వాత నూతన నిబంధనలో పౌలు కూడా అదే భారాన్ని దేవుని యొక్క మందిరం ప్రతి చోట ఏ విధంగా విశ్వసించిన బిడ్డలందరూ కూడా కూడి వచ్చి చక్కగా ఆయనకు ఒక దేవాలయం అవ్వటానికి ఏ విధంగా రూపొందించబడాలో దానికి సంబంధించినటువంటి పరిచర్య అంతటిలో కూడా ప్రభు ఏ విధంగా దుఃఖాన్ని సహించి నిందను అవమానాన్ని భరించి తన జీవితం అంతటిలో కూడా మరి తండ్రికి పరలోకముందున్నటువంటి తండ్రి అయిన దేవునికి మరి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించుట, మరి విశ్వసించిన బిడ్డలందరూ కూడా వారు దేవుని యొక్క నివాస స్థలముగా మార్చబడటానికి అవసరమైనటువంటి పునాది అంతయు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా జరిగింది. తర్వాత ఆయన ఇక్కడ జీవించే జీవితకాలం అంతటిలో కూడా ఆయన నిందను, సిగ్గును, అవమానమును మనందరి కొరకే భరించున్నాడు. 4వ వచనంలో చూచుకునేదినట్లుగా ఆఖరిలో నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చిన. అది కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. అంటే పాత నిబంధనలో 22వ అధ్యాయం నిర్గమకాండంలో కనుక చూడండి ఒకసారి. నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వలను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల ఆందోళన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను. వాడు దొంగిలినది ఎద్దైనను, గాడిదైనను, గొర్రె అయినను సరే, అది ప్రాణంతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు ఒక పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడలను అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇవ్వలేను. కనుక ఎవరికైనా మనం కనుక నష్టం జరిగించినట్లయితే, లేక దొంగతనం చేసినట్లయితే, పశువులు వేరే దాంట్లో మేసినట్లయితే దాన్ని అంతటిని కూడా మళ్ళీ తిరిగి ఇచ్చుకోవాలి. ఒక్కొక్కసారి ఎంతెంత ఇవ్వాలనేటువంటిది కూడా ఈ 5 వచనాల్లో మనం చూస్తున్నాం. కానీ మన ప్రభు తను చేయనటువంటి నేరానికి అది తను ఇచ్చుకోవాల్సి వచ్చింది.
సో మొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు మన కొరకు. తర్వాత పాపము ఎరుగని పాపము లేనటువంటి మన ప్రభు మన కొరకై పాపముగా చేయబడ్డాడు. తర్వాత తండ్రితో ఎల్లప్పుడూ సంబంధం కలిగిన మన ప్రభువు మన పాప భారాన్ని మోసుకున్నటువంటి సమయంలో దేవా తండ్రి ఎందుకు నా నేల విడిచితివని ప్రార్థించవలసి వచ్చింది. ఎందుకనగా మన పాపముల భారం అంతయు కూడా తండ్రికి కుమారుడికి ఆ సమయంలో ఆయన మోసినప్పుడు అడ్డంగా నిలబడి ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినవి కానప్పటికీ కూడా ఇచ్చుకొనవలసి వచ్చిందని రాయబడింది. అది కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పక్షంగా నెరవేర్చబడింది. ఇలా చేసిన తర్వాత 35వ వచనంలో దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ సంబంధంగా ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన మీద కట్టబడుతున్నటువంటి దేవుని యొక్క మందిరము, మరి ఆయన యొక్క సంఘం. చూడండి కొన్ని వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారములో దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్తున్నాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే ఆయనే ఈ దేవుని ఇంటిని సంఘమును కట్టేవాడుగా ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ వచనం. పాత నిబంధనలో యెరూషలేములో కట్టబడేటువంటి మందిరం నూతన నిబంధనలో అది దేవుని యొక్క ఆలయము, అనగా దేవుని బిడ్డలు విశ్వసించి రక్షించబడి పాప క్షమాపణ పొంది నిత్యజీవం అనే వరాన్ని పొంది పరిశుద్ధాత్మ అనే వరమును వారిలో నివసింప చేయించు ఆ ఆత్మ ప్రభావం చేత కట్టబడుతున్నటువంటి బిడ్డలు. 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. తర్వాత 17వ వచనంలో, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మబలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. కట్టబోయేటువంటి సమయం రాబోతున్నది అనేది చెబుతున్నాడు. దానికి మనం చదివినటువంటి కీర్తన 69లో 35వ వచనంలో దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. సో ఆ సియోను రక్షించబడి పరలోకపు సియోనుగా మార్చబడేటువంటి పునాదిని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా జరిగించి ఆయన వాగ్దానం చేసిన రీతిలో ఆత్మను మన మీద కుమ్మరించడం ద్వారా మనందరము కలిసి ఆయన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడేటువంటి ప్రక్రియ, అది ఆది సంఘం మొట్టమొదటిసారి పెంతెకోస్తు దినమున అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభం ఒకటి మనం చూస్తున్నాం. తర్వాత మరి ఇశ్రాయేలులకు వారు దేవుని యొక్క మందిరాన్ని సొలొమోను సమయంలో కట్టారు. దాని తర్వాత యెషయా ప్రవక్త సమయంలో ప్రవచించిన రీతిగా యిర్మీయా ప్రవక్త కాలంలో ఆ యెరూషలేము మందిరం పడగొట్టబడి అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలు అషూరు దేశంలోనికి, యూదావారు బబులోను దేశంలోనికి దాసత్వంలోనికి తీసుకుని రాబడ్డారు. తర్వాత బబులోను దేశం నుంచి వారందరూ తిరిగి వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు యెహోషువ మొదటిసారి వచ్చి మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. తర్వాత ఎజ్రా, తర్వాత నెహెమ్యా వారు కూడా వచ్చి వారి వారి పాలు నిర్వర్తించి ఆ సమయంలో కట్టవలసినటువంటి మందిరాన్ని వారు సంపూర్ణం చేశారు. తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరలా ఆ మందిరం కూల్చబడింది. దాని తర్వాత ఇప్పటి వరకు వారు ఆ సొలొమోను కట్టినటువంటి మందిర నిర్మాణ స్థలము వారి వశంలో లేదు కనుక ఇంతవరకు వారు యూదావారు మందిరాన్ని కట్టలేదు. కానీ ఇంకొకసారి చూడండి, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును,
అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏ మందిరం యొక్క ఆసక్తి మొదటి నుంచి కలిగి ఉన్నాడో ఆ మందిరాన్ని మరలా తిరిగి ఆ దినాలలో ఆయనే కట్టి ఆ మందిరంలో ఆయన వారి మీద రాజుగాను ప్రధాన యాజకుడుగాను ఉండేటువంటి వాడుగా ఆ దినాలలో ఉంటాడు. మొదట ఈ దావీదు చేత ప్రారంభించబడినటువంటి ఈ మందిరం కట్టబడుట అనేటువంటిది సమయాలలో ఏ విధంగా మార్పు జరుగుతూ వచ్చిందో మనం గమనిస్తున్నాం. కానీ ప్రతి సమయంలో కూడా ఆ మందిరం యొక్క ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు ఎల్లప్పుడూ ఉంటూ వచ్చారు. ఉదాహరణకి దావీదు సమయంలో దావీదు, తర్వాత మందిరాన్ని కట్టడానికి 40 సంవత్సరాలు పట్టినటువంటి 7 సంవత్సరాలకు పై చిలుకు పట్టినటువంటి సొలొమోను టైం, తర్వాత 40 సంవత్సరాలు కట్టినటువంటి జెరుబ్బాబెలు యెహోషువ సమయం, దాని తర్వాత మరలా రెండవసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు కట్టబోయేటువంటి సమయం. ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుతున్నటువంటి పౌలు, పేతురు, అనేక మంది అపోస్తలులు వారి సమయాలలో, దాని తర్వాత ఈ 2000 సంవత్సరాలలో అనేక మంది దేవుడు ఆయా బిడ్డలను ఆయా స్థలాలలో లేపి వారందరినీ కూడా ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టి నిర్మించేటువంటి ప్రక్రియలో మరి వారిని పరిచారకులుగా చేసి ఉపయోగించుకున్నటువంటి విధానం మనం ఈ చరిత్ర అంతటిలో కూడా చూడవచ్చు. కనుక మనం ఇప్పుడు చూసి నేర్చుకోవలసినది ఏమిటి? ఆ దినాలలో దావీదు ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నాడు, తర్వాత సొలొమోను ఏ విధంగా మందిరాన్ని కట్టించున్నాడు, జెరుబ్బాబెలు యెహోషువ వారు ఏ విధంగా, ఎజ్రా, నెహెమ్యా ఏ విధంగా ఉన్నారు, తర్వాత సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మందిరం గురించిన ఆసక్తి నన్ను భక్షించుదని చెప్పి ఏ విధంగా మందిరము లేవనెత్తడానికి చేయవలసినటువంటి ఆత్మ సంబంధమైన ప్రక్రియనంతటినీ సంపూర్ణం చేసినాడో మన వంతు మన పాలు మనము ఆ దేవుడు మందిరాన్ని కట్టుతుండగా మనము ఆయనకు పరిశుద్ధమైనటువంటి ఆలయంగా కట్టబడటానికి అవసరమైన జీవితాన్ని కలిగి ఉండటకు, తర్వాత మనం జీవించే జీవితం ద్వారా అనేక మందిని మరి వారిని కూడా చక్కగా పురికొల్పి ఆ మందిరంలో పాలివారగటానికి, దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనం సంపూర్ణంగా నెరవేర్చడానికి ఏ విధంగా మనం జీవించి ఆసక్తి కలిగి జీవించాలో ఆ విధంగా జీవించగలుగుటకు మన బాధ్యత మనం నిర్వర్తించవలసిన వారంగా మనం ఉన్నాం. దాని విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకబడిపోకూడదు. చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనంలో, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాసములలోనూ, నదుల వలననైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలననైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియును కాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇవియుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. అంటే అవి జరుగుతూ ఉండగానే మరలా వేరువేరు స్థలాల్లో ఉన్నటువంటి సంఘాలను గురించినటువంటి చింత యావత్తు కూడా కలిగి, ఎందుకనగా దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని చెప్పబడినటువంటి మాట. మరి దేవుడు ఎవరెవరినైతే లేపి ఉన్నాడో తర్వాత వారి పాలు చక్కగా నిర్వర్తించి వారి క్రమాన్ని నిర్వర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొకసారి దావీదు యొక్క ఉదాహరణ చూడండి. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు.
తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయం అందు నిశ్చయము చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నీకు పుట్టబోవు నీ ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టుబడును. అతని దినములలో ఇశ్రాయేలులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. ఇలా చెప్పిన తర్వాత 14వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారము, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చున్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచుతిని. నీవు ఇంకను సంపాదించుతువు కాక. ఇది తను రాజుగా ఉన్నప్పుడు సంపాదించింది కాదు, నేను కష్టకాలంలో ఉండగానే అని చెప్తున్నాడు. అతడు ఎటువంటి పరిస్థితులలో సౌలు చేత తరమబడుతున్నప్పుడు కానీ, ఇంకా విపరీతమైనటువంటి పరిస్థితులలో అతన్ని ఎదుర్కొనినప్పుడు కానీ, ఇశ్రాయేలీయులు దేవుని మందిరం ఇశ్రాయేలుల మధ్యలో దేవుడి నివాసంగా ఉండాలని కోరుకొని తన కష్ట పరిస్థితులలో కూడా ఆ ఇంటిని గురించినటువంటి ఆసక్తి భక్షించుచున్నటువంటి దానిని అతడు రాయవలసిన విధంగా జీవించిన విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక మన యొక్క పరిస్థితుల్లో ఎల్లప్పుడూ కూడా మన యొక్క ప్రార్థనలు, మన భారములు ఎలా ఉంటాయంటే, వాటి నుంచి మనం విడుదల పొందాలి, దేవుడు మనకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన కాకుండా అదే ఆలోచనతో నింపబడి ఉంటాం. కానీ ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు నన్ను ఎందుకు పిలిచున్నాడు, ఆయన నాలో ఏమి కట్టాలని చూస్తున్నాడు, దాని ద్వారా ఆ కట్టబడిన దాని ద్వారా నేను వేరే దేవుని యొక్క మందిరానికి ఏ విధంగా కట్టబడటానికి పనికొచ్చేటువంటి పాత్రగా చేయబడతాను అనే అవగాహన లేకుండా జీవించే జీవితము, అప్పుడు మనము నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని మనం చెప్పజాలం. సో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అన్ని కోట్ల బంగారము, వెండి, మణుగుల వెండి, విస్తారమైనటువంటి తూచలేనంత ఇత్తడి అతడు సమకూర్చి ఉన్నాడంటే ఎటువంటి భారం కలిగి తన జీవితం అంతటిలో కూడా ఆ మందిరాన్ని గురించినటువంటి ఆసక్తితో జీవించున్నాడో మనం గమనించుతున్నాం. కనుక విశ్వాసులమైన మనందరం కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి వెలుగులో ఆయన మందిరం కొరకు మనలో నివసించుట, మనందరము కలిసినప్పుడు ఆయన మన మధ్యలో నివసించుట, ఆత్మ మూలముగా మనం ఏ విధంగా జీవించబడాలో వ్యక్తిగతంగా, ఆత్మ మనందరినీ ఏ విధంగా అయితే చక్కగా ఒక శరీరముగా ఉండుటకు అతికించబడి ఉండగా వారి మధ్యలో మన పాలు మనం తెలుసుకొని ఆ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆ క్రమంలో గనక మన ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితాన్ని జీవించినట్లయితే ఈ కీర్తనలో వ్రాయబడినటువంటి అనేక అంశాలు మనకి వర్తించేవిగా మనం చేసుకోగలుగుతాం. దేవుడు తన మందిరాన్ని కట్టేవాడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మునుపు అటువంటి మందిరం యొక్క నిర్మాణ భాగస్వాములుగా ఉండి దాని కొరకు జీవించినటువంటి విశ్వాసులైన బిడ్డలందరినీ కూడా దేవుడు పైకి లేవనెత్తి మహిమపరిచేవాడుగా ఉన్నాడు. వారందరూ కూడా మహిమతో మరలా కిందికి దిగి వచ్చి దేవుడు వారి మధ్యలో నివాసం చేసేవాడుగా చేయబడుతున్నారు. కనుక ఆ ఆధిక్యతను కోల్పోకుండా ఆసక్తి కలిగి మనందరం కూడా దానిలో పాలివారం అవటానికి, భాగస్వాములం కాగలగటానికి, అటువంటి ఆసక్తితో నింపబడినటువంటి హృదయాలుగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ సహాయపడునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించండి. ఆ దినాలలో మరి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మీ బిడ్డలు ఏ విధంగా మీ ఇంటిని గురించిన ఆసక్తి కలిగి జీవించి ఉన్నారో మేము ఆ విధంగా జీవించగలగటానికి కావలసిన కృపను మాకు ప్రసాదించు. మరి మా జీవితాలలో ఎంతో
మరి మొద్దుబారినటువంటిది, స్వయంతో నింపబడినటువంటి జీవితము. మీరు కోరిన విధంగా కాక మా యొక్క భారములు, తర్వాత మా యొక్క అవసరతల నిమిత్తమే మీ సన్నిధికి వచ్చి మీరు కట్టుతున్నటువంటి మందిర నిర్మాణంలో మీతో కూడా జతపనివారంగా కాకుండా స్వయం కొరకు జీవించిన మా క్రైస్తవ జీవితాన్ని నుంచి దయతో క్షమించు. తర్వాత మేము మీరు ఏ విషయాల నిమిత్తమై ఆసక్తి కలిగి ఉన్నారో అదే ఆసక్తి కలిగి మరి అనేక మంది ఏ విధంగా భక్తులు మా ముందు జీవించున్నారో మేము మా వెనక వచ్చు తరం వారికి అటువంటి ఉదాహరణగా జీవించగలగటానికి మా జీవితాలను కూడా స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాం. ఈ ప్రక్రియ అంతటిలో కూడా దావీదు ఎటువంటి విధంగా ఇబ్బందులు లేకుండా వెళ్ళినాడు, మా ప్రభు సిలువ వేయబడి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా దుఃఖము, మరి ఇబ్బంది, ఇరుకు, దిగంబరత్వము, కరువు, మరి ఆకలి వీటన్నిటి చేత కొట్టబడి ఏడవబడి ఉన్నాడో మీరు మా జీవితాల్లో అనుమతించే వాటన్నిటిలో దేని విషయమై కూడా భయపడక మేము చక్కగా ప్రభువా మా దేవుని మందిరం యొక్క నిర్మాణంలో పాలివారుగా చేసిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు సీయోనును కట్టించును, యెరూషలేము యొక్క పట్టణములను మరలా కట్టించును. ఆ యొక్క ఉత్సాహంతో మేము మీ కొరకై ఆత్మ సంబంధమైన పనిలో భాగస్వాములుగా చేయబడటానికి సహాయపడండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.